ఉత్తరప్రదేశ్ రాజకీయం మరోసారి ఆసక్తికరంగా మారింది. సమాజ్వాదీ పార్టీ బలమైన కోటలపై మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఫోకస్ పెట్టారు. ఒకవైపు అఖిలేష్ యాదవ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూనే మరోవైపు పొత్తు తలుపులు తెరిచే ఉంచారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు ఓవైసీ. యూపీలో ముస్లిం ఓటు బ్యాంకు ఈసారి ఎటువైపు ఉంటుందో అన్న ఆసక్తి పెరుగుతోంది. ఉత్తరప్రదేశ్లో ముస్లిం ఓటర్లను తన వైపు తిప్పుకోవడానికి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. గత నెలన్నర రోజులుగా సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో వరుస బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని ఎస్పీ ముస్లింలను కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకుందని ఆయన ఆరోపిస్తున్నారు. ముస్లింల ప్రయోజనాలను కాపాడటంలో సమాజ్వాదీ పార్టీ ఘోరంగా విఫలమైందని విమర్శిస్తున్నారు. అదే సమయంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి రాకుండా అడ్డుకోవడానికి, ప్రతిపక్షాలతో చేతులు కలపడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటిస్తున్నారు. తమ పార్టీకి సరైన భాగస్వామ్యం, గౌరవం ఇస్తే కూటమిలో చేరుతామని స్పష్టం చేస్తున్నారు. మతేరా నియోజకవర్గం నుంచి ఓవైసీ తన ప్రచారాన్ని ప్రారంభించారు. గత 3 ఎన్నికల నుంచి ఇక్కడ సమాజ్వాదీ పార్టీయే విజయం సాధిస్తూ వస్తుంది. ఈ సీట్ నుంచి ఎంఐఎం రాష్ట్ర అధ్యక్షుడు షౌకత్ అలీని ఆయన బరిలోకి దించారు. ఏ నియోజకవర్గంలో ప్రచారం చేసినా సమాజ్వాదీ పార్టీ నేతలు ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని ఓవైసీ విమర్శలు గుప్పిస్తున్నారు. నజీబాబాద్తో పాటు ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ఆయన సభల్లో పాల్గొంటున్నారు. సంభల్ మసీదు వివాదంపై కూడా సమాజ్వాదీ పార్టీ సరైన గళం వెప్పలేదని ఆరోపించారు. సహారన్పూర్లో జరిగిన సభలో కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ రెండింటిపై ఓవైసీ విరుచుకుపడ్డారు. అఖిలేష్ యాదవ్ చెప్తున్న పీడీఏ వ్యూహాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. వెనుకబడిన తరగతులు, దళితులు, అల్పసంఖ్యాక వర్గాల సమస్యలపై ఎస్పీ నాయకత్వం పక్షపాతంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. మొరాదాబాద్ సభలో 2013 ముజఫర్ నగర్ ఘర్షణల అంశాన్ని లేవనెత్తారు. ఎస్పీ హయాంలోనే ముస్లింలు ఎన్నో కష్టాలు అనుభవించారని గుర్తు చేశారు. మహ్మద్ అలీ జౌహర్ యూనివర్సిటీ కూల్చివేత ముప్పు ఎదుర్కొంటున్న అఖిలేష్ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. బీజేపీని ఓడించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నామని అసదుద్దీన్ ఓవైసీ చెప్తున్నారు. ప్రతిపక్షాలు నిజంగా బీజేపీని అధికారంలో నుండి దించాలనుకుంటే తమతో కలిసొచ్చేందుకు ఎందుకు సంకోచిస్తున్నాయని ప్రశ్నించారు. అయితే తాము ఇతర పార్టీల కింద లొంగి ఉండే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. రాజకీయాల్లో సమాన ప్రాధాన్యం, భాగస్వామ్యం ఉంటేనే పొత్తు సాధ్యమని స్పష్టం చేశారు. ఓవైసీ విమర్శలు, పొత్తు ఆఫర్పై సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ నేతలు తీవ్రంగా స్పందించారు. ఇది కేవలం ఎన్నికల ముందు చేసే రాజకీయ గిమ్మిక్ అని కొట్టిపారేశారు. తాము ప్రజలను కేవలం ఓటు బ్యాంక్గా చూడలేదని ఎస్పీ ప్రతినిధులు చెప్తున్నారు. అందరికీ రాజ్యాంగబద్ధమైన సమాన హక్కులు కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. ముస్లింలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కనిపించని ఓవైసీ ఎన్నికల సమయంలో వచ్చి ఓట్లు చీల్చడానికి ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.